కరీంనగర్ జిల్లాలోని హోటల్ శ్వేతలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు నిర్వహించారు. స్టోర్లో నిల్వ చేసిన కాలపరిమితి ముగిసిన ధాన్యాలు, నాసిరకం ధాన్యం, ఆహార పదార్థాలు, ఎక్స్పైర్ అయిన చాక్లెట్ సిరప్స్, స్వీట్లకు ఉపయోగించే నాణ్యత లేని కలర్ ఫుడ్ను గుర్తించారు. అంతేకాకుండా డేట్ అయిపోయిన జీడిపప్పు, ఆయిల్, మస్టర్డ్ ఆయిల్తో పాటు ఇతర తినుబండారాలు కూడా గుర్తించి ప్రశ్నించారు. మరికొన్ని చోట్ల తనిఖీలు ముమ్మరం చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. హోటల్స్లో ఇలాంటి కాలం చెల్లిన నాణ్యత లేనివి వాడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిర్మల్ జిల్లా భైంసాపట్టణంలోని పురాణ బజార్లో కోతి హల్చల్ చేసింది. పలువురిపై దాడి చేసింది. కోతి దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. పురాణ బజార్కు చెందిన జ్యోతి అనే మహిళతో పాటు మరో ఇద్దరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది కోతి. గాయపడిన వారిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.